ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ కూడా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వ్యాస పూర్ణిమ సందర్భంగా, అలాగే ఈరోజు పౌర్ణమి కూడా విశేషంగా సందర్భంగా మన జగన్మాతకు శాకాంబరి అలంకారంలో మనకు అందరికీ కూడా అమ్మవారు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు ఈరోజు. అందుకని ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూరగాయలతో అమ్మవారికి శాకాంబరిగా అలంకరించబోతున్నాను ఈరోజు వీడియోలో. అయితే ఎలా అలంకరిస్తున్నాను అనేది ఈ వీడియోలో వీక్షించండి. అలాగే శాకాంబరి అమ్మవారి అలంకారం రేపటి వీడియోలో చూద్దురు. ఈరోజు ఎలా అలంకరిస్తాము, కూరగాయలతో ఎలా అలంకరిస్తామనేది ఈ వీడియోలో వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. పూర్వం వ్యాస పూర్ణిమగా మాత్రమే మనం ఈ రోజును జరుపుకునేవాళ్ళం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వ్యాసదేవుడు జన్మించారని ఆ రోజును వ్యాస పూర్ణిమగా అని జరుపుకోవటం జరుగుతుంది. కాలక్రమంలో అది గురు పౌర్ణమిగా మారిపోయి గురు పౌర్ణమిగా ప్రతి ఒక్క గురువుని పూజించాలని వచ్చి ఆ తర్వాత నుండి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు తమ తమ యొక్క గురువులను పూజించటం మొదలుపెట్టారు. ఏదేమైనా కానీ గురు పౌర్ణమి వల్ల ఒక గురువును ఎవరైనా సరే గురువును ఆచరించి ఆ యొక్క గురు ఆజ్ఞలో మనం వెళ్తే, ఆ గురు యొక్క దారిలో మనం వెళ్తే మనం సక్రమంగా ఆ స్వామివారిని పొందవచ్చు అనేది గురువు నుండి మనకు నేర్చుకోవాలి. అటువంటి గురు పౌర్ణమి రోజు మీ యొక్క గురువుని తలుచుకుని, లేదంటే మీ గురువు యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు, మీ యొక్క గురువు యొక్క ఆశీస్సులు తీసుకుంటే సాక్షాత్తు స్వామి ఆశీస్సులు తీసుకున్నట్లే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులోనే ఈశ్వరుడు ఉంటాడు, గురువులోనే వెంకటేశ్వర స్వామి ఉంటారు. అందరూ కూడా గురువు రూపంలోనే ఉంటారంట. దేవుళ్ళు ఎవరైనా సరే గురువు రూపంలో ఉంటారంట. అటువంటి గురువుకు మనందరం కూడా ఆశ్రయిద్దాం. మీ యొక్క గురువుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే కొన్ని రకాల కూరగాయలన్నీ కూడా ఇలా గుచ్చటం జరుగుతుందండి. దొండకాయలు, బెండకాయలు, అలాగే మనం ఎక్కువగా తినేవి, అలాగే పళ్ళు కూడా అలంకరించవచ్చు. అంటే ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, ఫ్రూట్స్ కూడా అలంకరించుకోవచ్చు. మన ఇష్టం అండి. అమ్మవారికి ఎటువంటి కూరగాయలైనా కూడా మనం తినే యొక్క ఆహారం యొక్క కూరగాయలు ఏవైనా సరే అమ్మకు అలంకరించవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా గుచ్చుకోవటం 3-4 గంటలు పడుతుందండి. కానీ అమ్మవారి యొక్క శక్తి వల్ల అలా చేయగలిగాను. మొత్తం దొండకాయలన్నీ కూడా గుచ్చుతున్నాను చూసారా. బెండకాయలు, దొండకాయలు, తర్వాత టమాటాలు, ఇవన్నీ కూడా గుచ్చి అమ్మవారి మెడలో వేయబోతున్నాం. వేసిన తర్వాత అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటారు. కూరగాయల అలంకారం అంటామే కానీ అలంకరించడానికి మాత్రం చాలా బాగుంటుందండి. అమ్మవారి అలంకారం మాత్రం చాలా బాగా వస్తుంది. అయితే ఈరోజు 3 రోజుల పాటు మన బెజవాడ కనకదుర్గమ్మ వారికి 3 రోజుల పాటు అయితే జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్తో అలంకరిస్తారు. రెండవ రోజు పళ్ళతో అలంకరిస్తారు. మూడవ రోజు కూరగాయలతో అలంకరిస్తారు. 3 రోజులు విశేషంగా అమ్మవారికి కూరగాయలతో అలంకరిస్తూ ఉంటారు. కాకపోతే గర్భాలయం చుట్టూరు మాత్రం పళ్ళు, అన్ని రకాల కూరగాయలతో కూడా అలంకరిస్తూ ఉంటారు. కాకపోతే ఆ మొదటి రోజు మాత్రం డ్రై ఫ్రూట్స్తో దండలు, డ్రై ఫ్రూట్స్తోనే కిరీటాలు, డ్రై ఫ్రూట్స్తోనే పూల జడ, ఇవన్నీ కూడా అలంకరిస్తారు. రెండో రోజు పళ్ళు అయితే ఏవైతే ఉంటాయో యాపిల్ కాయలు కానీ, దానిమ్మకాయలు కానీ అలాంటి పళ్ళతనాలతో అమ్మవారికి అలంకరిస్తారు. మూడో రోజు వంకాయలు, బెండకాయలు, దోసకాయలు వంటి ద్రవ్యాలతో అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. 3 రోజులు కూడా విశేషంగా జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం సాంబార్ అన్నం అని అంటారు, లేదా కదంబం అంటారు. కదంబం అని చాలామంది అంటారు. కదంబాన్ని అంటే మన వాడుకడ భాషలో సాంబార్ అన్నం అని కూడా పెట్టచ్చు. కదంబం అంటే ఏంటంటే అన్ని రకాల కూరగాయలతో కలిపిన పదార్థాన్ని అమ్మవారికి నివేదనగా పెడతాం. అన్నీ అంటే
అన్ని రకాల కూరగాయలతో చేసి అమ్మవారికి సాంబార్ లాగా చేసి, అంటే అన్నాన్ని దాంట్లో వేసేస్తారు, సాంబార్లోనే అన్నం వేసేసి కదంబాన్ని చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఈ కదంబాన్ని. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా కదంబాన్ని తయారు చేసి అమ్మకు సమర్పిస్తూ ఉంటారు. విశేషంగా ఈ శాకాంబరి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ శాకాంబరి నవరాత్రుల్లో చాలామంది ఏం చేస్తారంటే వారాహి నవరాత్రుల యొక్క ఆఖరి రోజు కానీ ఆ మధ్యలో కానీ అమ్మవారిని కూరగాయలతో అలంకరించి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు విజయవాడ అలాంటిది ఉందనుకోండి, ప్రతి పౌర్ణానికి అమ్మవారికి కూరగాయలతో అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఈ 3 రోజుల పాటు కూరగాయలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే మాకు ఇక్కడ దగ్గరలో ఒక పీఠం ఉంది. ఆ పీఠంలో ఏం చేస్తారంటే కనుక రోజుకొక కాయలతో అర్చనలాగా చేసి అమ్మవారికి రోజుకొక కాయల్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ నవరాత్రులు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఒక్కొక్కటి అలంకరిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ పళ్ళతో లేదా కూరగాయలతో అలంకరిస్తూ పూజ చేస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా అవన్నీ కూడా గుచ్చు వేసుకున్నాం కదండి, ఆ గుచ్చుకున్నవన్నీ కూడా అమ్మవారికి ఈ విధంగా సమర్పించడం జరుగుతుంది. చూసినట్లయితే ఫస్ట్ బెండకాయలతో స్టార్ట్ చేసి తర్వాత గోడు చిక్కుడుకాయలు, ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి అమ్మకు సమర్పించడం జరిగిందండి. అమ్మవారు కూడా చాలా ఓపిగ్గా కూర్చుని మనకు దర్శనాన్ని ఇస్తున్నారు, అలంకరించుకుంటూ ఉన్నారు మన చేత. ఆ తర్వాత చిక్కుడుకాయలు ఉంటాయి చూడండి, మామూలు చిక్కుడుకాయలు, ఆ చిక్కుడుకాయలతో చేయటం జరిగింది. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క దానికి తర్వాత వేసుకురావటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మవారు ఈ యొక్క కూరగాయలతో కూడిన వస్త్రాన్ని అలంకరించుకున్న దర్శనాన్ని ఇస్తుందని భావంతో అమ్మవారికి కూరగాయలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత టమాటాలు ఉన్నాయండి. టమాటాలు పైన అయితే వేశాను, అన్నిటి మీద వేశాను. చాలా నిండుగా ఉందండి. అసలు ఇన్ని వేసినా కానీ టమాటా దండ వేస్తే ఆ లుక్కే మారిపోతుంది, అంత నిండుగా ఉంది. చూసారు అమ్మవారు. ఇప్పుడు కొంచెం యువతలు జరిపాను. ఫస్ట్ అయితే మామూలుగా వేసేస్తే కనుక అమ్మవారు కనపట్లేదు కదండి ఫేసు, అందుకని తర్వాత అలా పెట్టాను. ఈ విధంగా అమ్మవారికి టమాటాలతో కూడా అలంకరించాను. ఆ తర్వాత నిమ్మకాయలు, తర్వాత పచ్చిమిరకాయలతో అమ్మవారికి అన్ని రకాల కూరగాయలతో అలంకరించవచ్చండి. కొన్ని ఉంటాయి, అవి తప్ప అన్నీ అమ్మవారికి అలంకరించవచ్చు. ఈ విధంగా జరిగిందండి.